వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఆమ్లెట్ కర్రీ చేయబోతున్నానండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. ఇందుకోసం నేను ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేయించుకుందామండి. ఇవి వేగాక కొద్దిగా కరివేపాకు ముక్కలు కూడా వేసుకుందామండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు రుచికి తగ్గ కారము, పసుపు, తర్వాత ఉప్పు కూడా వేసుకుందామండి. ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ. అలాగే కొంచెము కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి తాలింపులో బాగా మగ్గాలి. ఇప్పుడు మనము కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి ముందుగానే. ఆ చింతపండుని బాగా రసం తీయాలి, చింతరసాన్ని. ఈ చింతరసాన్ని కొద్దిగా ఈ తాలింపులో వేసుకుందాము. ఈ చింతరసం కూడా కొద్దిగా మగ్గనిద్దామండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఇవి కూడా వేసి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు కూర అంతా కూడా పెనమంతా కూడా పరిచినట్లుగా అనాలండి. అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పెనమంతా కూడా. ఇప్పుడు గుడ్లని పగలగొట్టి వేసుకుందామండి. ఇక్కడ నేను 3 గుడ్లు వేసుకుంటున్నానండి. మీకు కావాల్సిన ఎగ్స్ వేసుకోవచ్చు. ఈ గుడ్లు మగ్గడానికి కొద్దిగా మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దామండి. చూద్దామండి, ఎగ్స్ కొద్దిగా మగ్గిపోయినవి. వీటిని స్లోగా మనము రెండో వైపుకి తిప్పి కాల్చుకోవాలండి. ఇది మనము ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ, లేదంటే ఎక్కడికైనా ప్రయాణాలు చేసి ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. మా ఇంట్లో నేను ఎప్పుడు తరచుగా ఈ కర్రీ చేస్తుంటానండి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దామండి, కర్రీ మగ్గిపోయింది. చూడండి. ఇప్పుడు మనము మంటంతా కూడా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. తర్వాత కర్రీని సర్వ్ చేసుకుందామండి. ఇది వైట్ రైస్ లేకైనా, చపాతీ లేకైనా, రోటీ లేకైనా చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. కంపల్సరీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.